మీ అందరికీ వందనాలు. ఈరోజు అనేక మంది జీవితాల్లో ఏదో తెలియని భయం, కలవరం, ఏదో తెలియని టెన్షన్స్, ఏమైపోతుందో ఈ గడియ గడిస్తే బాగుండు, ఈ రోజు గడిస్తే బాగుండు, ఈ గంట గడిస్తే బాగుండు, ఈ సమస్య నుంచి బయటపడొచ్చునేమో అని చాలామంది ఈరోజు భయంతో బ్రతుకుతున్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులకి వారు చదువు విషయంలో కానీ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కానీ, అంటే కాలేజ్కి వెళ్ళారో లేదో, చదువుకున్నారో లేదో, లేకపోతే ఇంకేమైనా చెడు సహవాసాలు చేస్తున్నారోనేమని పిల్లలు ఇంటికి వచ్చేంత వరకు వాళ్ళకి ఒక భయం అనేది ఒకటి ఉంటుంది. బయటకు వెళ్ళిన మన రిలేషన్స్ లేదా మన బంధువులు, మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు బయటికి వెళ్తున్నప్పుడు ఏ కీడు జరగకుండా రావాలి అని చెప్పి అదొక టెన్షన్ ఉంటుంది, అదొక భయం ఉంటుంది. హాస్పిటల్లో ఉన్న వారికి చెప్తారు ఒక్కోసారి డాక్టర్స్ ఏమనంటే 24 గంటలు గడిస్తే చెప్పలేను, 48 గంటలు గడిస్తే ఏం చెప్పలేమమ్మా అని చెప్పండి. కొంతమంది ఏమో అకస్మాత్తుగా జరిగిపోతుంది. కోరి శత్రువులను తయారు చేసుకోవద్దు, కోరి సమస్యలు తెచ్చుకోవద్దు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన విలువైన జీవితాన్ని మనము చాలా భయంతో, భక్తితో, ప్రశాంతంగా బతకమని ఇచ్చినాడు దేవుడు, సమాధానంతో బతకమని ఇచ్చినాడు దేవుడు. నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, జీవితంలో ఏదో టెన్షన్, ఏది సాధించలేకపోతున్నాను, ఎగ్జామ్స్ రాసిన రిజల్ట్ ఎలా వస్తాయో, లేదా హాస్పిటల్ మా బంధువులు ఉన్నారు వాళ్ళకి ఇలాంటి ప్రమాదం జరుగుతుందో, లేదా నా భవిష్యత్తు గురించి ఒక టెన్షన్, ఆర్థిక ఇబ్బందుల గురించి ఒక టెన్షన్, అప్పుల పరంగా ఒక టెన్షన్, ఇవన్నీ కూడా ప్రశాంతంగా ఉండలేకుండా అయిపోతున్నారు. కొంతమందికి బాగా అప్పులు అయిపోయినాయి, అప్పులు ఎలా తీర్చాలో తెలియదు, చేయడానికి పని లేదు, చేసినా ఆ పని కొంచెమే, వస్తున్న సాలరీకి అవుతున్న ఖర్చులకి ఇంకా అప్పు తీర్చుకోలేకపోతున్నారు. కొంతమంది ఆత్మీయంగా పడిపోతున్నారు, ఆత్మీయంగా దిగజారిపోతున్నారు, ఏం చేయాలో తెలియదు. ఈ లోక సంబంధమైన వాటి విషయంలో మనము గడియకు ప్రాణగండం అన్నట్టుగా, కొంతమంది ఎవరిని ఎప్పుడు చంపుతారో, ఎప్పుడు శత్రువుల మీద దాడి చేస్తారో, ఎప్పుడు నన్ను ఏ క్షణాన నాకు శత్రువు భయం ఉన్నది, నాకు ప్రాణగండం ఉన్నది, నాకు వీరి నుంచి రక్షణ కల్పించాలి అని చెప్పి మనం లోక సంబంధమైన వాటి విషయంలోనే ఇంకా పరుగులు తీస్తున్నాం కూడా. అయితే అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 30-31 వచనం చూస్తే, ఇతనికి లోక సంబంధమైన వాటి విషయంలో ఎలాంటి ఆశ లేదు, తనను తాను రిక్తిగా చేసుకున్నాడు. క్వాలిటీస్ చూస్తే చాలా గొప్ప అర్హత కలిగిన వాడు అపోస్తలుడైన పౌలు. అయితే ఇతనికి తాను చేసిన తప్పు విషయంలో శత్రువులని కాదు, తన కుటుంబం కోసము ఆ ప్రాధాన్యత కాదు, కానీ దేవుని సేవ నిమిత్తము, దేవుని పని నిమిత్తము ఆయనకి అనువున ప్రాణగండం అన్నది వచ్చి ఉన్నది. తను ఎవరికి హాని చేయలేదు, ఎవరికి ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని కూడా తన విషయంలో ఎవరు నష్టపోలేదు. అంటే దేవుడు తను రక్షించక ముందు, తను కనపరచుక ముందు అనేకమైన తప్పులు చేసినాడు. క్రైస్తవులను, యూదులను చంపినాడు. దేవునికి సంబంధించిన ఆరాధనలకు ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని అక్కడ నరభేదము చేసినాడు. కానీ ఎప్పుడైతే దేవునిలో రక్షించబడినాడో, ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షత కనబడినదో, అప్పటి నుంచి తను ఇంకా ఎవరికి అన్నీ వదిలిపెట్టి దేవుని పనిని నిమిత్తమే ముందుకు వెళ్ళాలి అనుకొని ముందుకు వెళ్తున్నప్పుడు, ఆ రోజు ఆ కాలంలో అధికారము కలిగిన వారి పక్షం నుంచి అనేకమైన శోధనలు, వేదనలు, ప్రాణగండము. అతను అంటాడు ఒక మాట, నేను ఇంత చేసి ఇంత సమస్యను ఎదుర్కోవడానికి, ఇంత ప్రాణాన్ని పణంగా పెట్టి దేవుని పరిచయం చేస్తున్నప్పుడు చనిపోయిన వారు బ్రతకపోతే నా ప్రయాసం వ్యర్థమే కదా, కొన్ని ఆత్మలను రక్షించబడకపోతే నేను పడుతున్న ఈ ప్రయాసం వ్యర్థమే కదా అని ఒక మాట అంటాడు. ఈరోజు దేవుని మీద ఆధారపడండి. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఈ ప్రాణగండం ఎందువల్ల వచ్చినది? ఒక మంచి పని నిమిత్తం వచ్చినదా, లేదా ఒక చెడు పని నిమిత్తం ఇట్లా బాధపడుతున్నావా? ఈరోజు శత్రువుకు భయపడి నువ్వు దాచుకుంటున్నావు ఎందుకు? ఒకసారి నీకు నువ్వు పరిశీలించుకోవాలి. ఈరోజు ఏరికోరి సమస్యలు తెచ్చుకోవద్దు, చెడు సహవాసాలు విడిచిపెట్టు. ఈరోజు ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు, గడియకు ప్రాణగండంలాగా బ్రతుకుతున్నారు, డాక్టర్లు ఏం చెప్పలేకపోతున్నారు. ఈరోజు ప్రార్థన చేయి, దేవుని తప్పులు క్షమించు. ఈరోజు ఎందువలన ఈ సమస్య నాకు వచ్చినదో, కొంతమందికి వాళ్ళంతటా వాళ్ళు చేసిన క్రియలను బట్టి ప్రతిఫలం, కొంతమందికి అనుకోకుండా సడన్గా జరిగేటివి ఉంటాయి.
నమ్ముతున్నారా? ఈరోజు నీకు ఏం చేయాలో అర్థం కావట్లేదా? మోసపోయావా? అవమానించబడ్డావా? ఏ దిక్కు లేక బాధపడుచున్నావా? ఏ ఆశలు లేక దిగులు పడుతున్నావా? సమస్యను ఎట్లా ఎదుర్కోవాలి, సమస్యను ఎట్లా జయించాలి అని బాధపడుచున్నావా? బాధపడినట్లయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. పౌలు తన సొంత విషయాల కోసం ఎక్కడ కూడా ఘర్షణ పెట్టుకోలేదు. తన జీవితం కోసం ఎవరిని మోసం చేయలేదు. అసలు తన జీవితమే దేవుని కొరకు అనుకున్నాడు కాబట్టి దేవుని కోసమే ఇవన్నీ తను ప్రయాసపడుతున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు, కొన్ని పట్టణాలు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవారు వ్యతిరేకంగా ఆ పౌలును పట్టుకొని అతన్ని బంధించి అతన్ని నానా విధములైన బాధలు పెట్టినప్పటికీ అణువునకు ప్రాణగండమే ఉన్నదంటున్నాడు పౌలు. ఎవరి కోసం అంటే నశించిపోతున్న ఆత్మల కొరకు. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము మనం కూడా కలిగి ఉండాలి. ఒకవేళ మీ కుటుంబాలలో అకస్మాత్తుగా మరణాలు సంభవించవచ్చు. మీకు ఇష్టమైన వారు మీరు కుటుంబ సభ్యులు కోల్పోవచ్చు. అయితే ఆ టైం వరకు దేవుడు వారికి ఆ క్షణాన్ని రాసి పెట్టినాడు. భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు మనిషిని ఎప్పుడైతే సృష్టించినాడో అప్పుడే మన పుట్టుక ఎప్పుడైతే జరిగిందో అప్పుడే మన గిట్టడం అంటే మన మరణాన్ని కూడా ఆ రోజు దేవుడు రాసి పెట్టినాడు. కాబట్టి చిన్నవారు చనిపోయినారు, యంగేజ్ వారు చనిపోయినారు, యవనస్తులు చనిపోయినారు, తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయినాడు, లేదా నాకు కావలసిన వారు ఆత్మీయులు చనిపోయినారు అని చెప్పి బాధపడవద్దు. ఎందుకంటే మనం కూడా ఈ లోకంలో శాశ్వతము కాదు. ఎప్పుడు కూడా మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఒకరి మీ కుటుంబంలో కోల్పోయిందని బట్టి దేవుని నిందించవద్దు. ఎందుకంటే వారి ఆయుష్ అంతవరకే ఉన్నది. దేవుడు బ్రతికించాలంటే ఖచ్చితంగా బ్రతికించగలడు. ఆయనకు సాధ్యమే. కానీ ఈ లోకంలో తన ఆయుష్ అంతవరకే ఉంది కనుక కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. బాధపడకండి. ఎందుకంటే మనకు సమస్యను చూసి బాధపడి అందులో నీరసంగా ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే మన నిరీక్షణ దేవుడు. ఈ లోకానికి మనం ఒక ప్రయాణం లాగానే వచ్చినాం, ప్రయాణం చేస్తున్నాం. ఈ లోకంలో ఇది శాశ్వతము కాదు. మనం టికెట్ తీసుకొని బస్ ఎక్కినప్పుడు ఏ గమ్యం వరకు నువ్వు టికెట్ తీసుకున్నావో ఆ గమ్యం వచ్చినప్పుడు అక్కడ దిగిపోవాల్సింది. ఆ స్టేజ్ వచ్చినప్పుడు లేదు నేను టికెట్ పలానా వరకు తీసుకున్నాను, ఇంకా ఎక్కువ దూరం నేను ప్రయాణం చేయాలంటే కుదరదు, దింపివేస్తాడు ఏదో ఒక స్టేషన్లో. అట్లాగే మన జీవితం కూడా ఏ రోజు మన మరణము ఉంటుందో తెలియదు. మనం సిద్ధంగా ఉండాలి. భయపడవద్దు, బాధపడవద్దు. అఫ్కోర్స్ మన దగ్గరగా ఉన్న వాళ్ళు మనకు దూరమైనప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో మనకు తెలుసు. అందుకే అంటున్నాడు దేవుడు, మనుషుల ప్రేమ కంటే నా ప్రేమ గొప్పది. సమస్యలు వచ్చినప్పుడు మనుషులను ఆశ్రయించడం కంటే, రాజులను ఆశ్రయించడం కంటే యెహోవానైనా నన్ను ఆశ్రయించడం మేలు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే మనుషులను ఆచరిస్తే ఈరోజు మనకున్న పరిస్థితులు అర్థం చేసుకోకుండా వాటిని తీసుకొని మళ్ళీ మనకి వ్యతిరేకంగా మాట్లాడే మనుషుల మధ్యలో మనం ఉన్నాం. సమస్య చెప్పినప్పుడు ఆ సమస్యను అర్థం చేసుకొని దాన్ని సహకరించి దాన్ని సొల్యూషన్ చెప్పేవారు కాకుంటే దాన్ని ఇంకా ఆ సమస్యను ఇంకా అడ్వాంటేజ్గా తీసుకొని ఇంకా బాధపరిచేవారు ఉన్నారు, గాయపరిచేవారు ఉన్నారు. కాబట్టి మనము మనుషులు నమ్మి చాలామంది మోసపోతున్నాము. మన జీవితంలో కూడా, మా జీవితంలో కూడా ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అయితే ఈరోజు మేము కలిగినది ఒకటే, యేసు ప్రభు వారు మన పక్షాన ఉన్నాడు. ఆయనలో మేము బలంగా ఉన్నాం. ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ గడియకు ప్రాణగండం. ఈరోజు ఎంతమంది బిడ్డలు బాధపడుచున్నారు. ఈరోజు వీరిని బట్టి నాకు ప్రాణహాని పొంచున్నది, వారిని బట్టి నాకు ప్రాణహాని పొంచుకున్నది, నన్ను ఎవరు చంపుదామని చూస్తున్నారు, చేతపరిచేతులతో చాలా మంది బాధపడుతున్నారు. ఏ క్షణం చనిపోతానో తెలియదు, నాకు ప్రాణం అంతా ఇట్లా ఆగిపోతుంది, అయమయమైపోతున్నది, తలలో నొప్పి, బెడనరాలంతా పురుగులు బాగినట్టు అవుతున్నదని ఎంతోమంది ఉన్నారు. మీ అందరి కోసం మాట్లాడుతున్నాను. ప్రార్థన చేయండి, దేవుని మీద ఆధారపడండి. డాక్టర్ల దగ్గరికి వెళ్ళొద్దని నేను అనట్లేదు, వెళ్ళండి. కానీ పూర్తిగా వారి మీద ఆధారపడద్దు, దేవుని మీద ఆధారపడండి. దేవుడు మిమ్మల్ని బ్రతికిస్తాడు, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, దేవుడు మీకు మంచి ఆయుష్ని ఇస్తాడు. మీరు ఈ లోకంలో ఎప్పుడైతే దేవుడిచ్చిన ఆయుష్ ముగించుకునేంత వరకు మీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు దేవుడు.